వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. కాకినాడ JNTUK ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్ ఆన్లైన్ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఏపీ ఈఏపీ సెట్ చైర్మన్ JNTUK ఉపకులపతి ప్రొఫెసర్ CSRK ప్రసాద్, కన్వీనర్ ప్రొఫెసర్ వివి సుబ్బారావు అధికారుల సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ లో నిర్వహించిన ఈఏపీ సెట్ 2025 ఆన్లైన్ ప్రవేశ పరీక్షకు 3,62,448 మంది దరఖాస్తు చేసుకోగా 3,40,300 మంది హాజరయ్యారని అన్నారు. వీరిలో 2,57,509 మంది అర్హత సాధించారని, మొత్తంగా 75.67% మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారని తెలియజేశారు. వీరి ర్యాంకు కార్డులను ఏపీ ఈఏపీ సెట్ వెబ్సైట్ లో పొందుపరిచామని ఆయన వెల్లడించారు. ఇంజనీరింగ్ లో మొదటి ర్యాంకు అవనగంటి అనిరుద్ధ్ రెడ్డి, హాల్ టికెట్ నెంబరు 550397010206. ఈ కుర్రాడు మొత్తం కంబైన్డ్ స్కోరు 96.3969% మార్క్స్ వచ్చినాయి. ర్యాంకు 2 మండవపురం భాను చరణ్ రెడ్డి, సన్ ఆఫ్ ఎం జయభారత్ రెడ్డి. ఈ కుర్రాడికి 95.5752% ఆఫ్ మార్క్స్ వచ్చాయి. ఈయన హాల్ టికెట్ నెంబరు 550686050172. ర్యాంకు 3 కోటిపల్లి యశ్వంత్ సాత్విక్, సన్ ఆఫ్ కోటిపల్లి వెంకట సత్యనారాయణ. ఈ కుర్రాడి స్కోరు 94.7537. ఈ కుర్రాడి హాల్ టికెట్ నెంబరు 550762010159. ర్యాంక్ 4 ఉడగండ్ల రామచరణ్ రెడ్డి, సన్ ఆఫ్ ఉడగండ్ల కృష్ణారెడ్డి. ఈ కుర్రాడికి స్కోరు 94.2068 వచ్చింది. ఇతని హాల్ టికెట్ నెంబరు 551072030034. 5వ ర్యాంకు భూపతి నితిన్ అగ్నిహోత్రి, సన్ ఆఫ్ భూపతి శ్రీకాంత్. ఇతని స్కోరు 94.1576. ఈ హాల్ టికెట్ నెంబరు 550952010217. ర్యాంక్ 6 తెలగతోటి విక్రమ్ లెవి, సన్ ఆఫ్ తెలగతోటి పిచ్చయ్య. ఈ కుర్రాడి స్కోరు 93.8475. ఇతని హాల్ టికెట్ నెంబరు 550464050184. ర్యాంక్ 7 దేశిరెడ్డి మణిదీప్ రెడ్డి, సన్ ఆఫ్ డి గిరిప్రసాద్ రెడ్డి. ఈయన స్కోరు 92.6125. ఈయన హాల్ టికెట్ నెంబరు 550985010078. ర్యాంక్ నెంబర్ 8 షాగంటి త్రిశూల్, సన్ ఆఫ్ షాగంటి నరసయ్య. స్కోరు 92.5801. హాల్ టికెట్ నెంబరు 550798010039. ర్యాంక్ నెంబర్ 9 ధర్మాన జ్ఞాన రిత్విక్ సాయి, సన్ ఆఫ్ ధర్మాన శంకర నారాయణ. ఈ కుర్రాడి స్కోరు 92.5155. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గురించి మాట్లాడే కనీస అర్హత మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డికి లేదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జీవీఎన్ శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వేమిరెడ్డి దగ్గర ప్రసన్న కుమార్ రెడ్డి కోట్ల రూపాయలు తెచ్చుకున్నాడని విమర్శించారు. ఆయన పెద్ద కాంట్రాక్టర్, 2000 కోట్లు చేసే కాంట్రాక్టర్. వాళ్ళందరూ బ్రోకర్లు లాగా కనపడుతున్నారు నీకు. అంటే నువ్వు బ్రోకర్లు పెట్టుకుని ఉంటే నీకు మమ్మల్ని అందరూ బ్రోకర్లు అయిపోతారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు భాష మాట్లాడేటప్పుడు? నీకు అసలు నీకు మనిషి ఒక న్యాయం ధర్మం ఇవన్నీ ఉన్నాయా? నీకు అసలు నీ ఒంట్లో ఉన్నాయా అని అడుగుతున్నా. నా తమ్ముడు నా తమ్ముడు నా తమ్ముడు అని మాట్లాడేవే బుచ్చిలో సోరా శ్రీనివాసరెడ్డి గారిని. వాళ్ళ భార్య కంటతడి పెట్టి వాళ్ళిద్దరు ఆడబిడ్డలు డాక్టర్ చదువుకుంటా ఏడుస్తుంటే కనీసం కనికరం చూపించకుండా అడ్డంగా వాడుకొని జైలుకి పంపించిన చరిత్ర అనేది. నువ్వా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడేది? సొంత తమ్ముడైన మీడియాలో తీసుకోండి క్లిప్పింగ్లు. మా సొంత తమ్ముడు, మా కుటుంబంలో మనిషి, మా ఇంట్లో మనిషి అని చెప్పినట్టు నువ్వు నాలుగు మడతేసి మనవ తిప్పి ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నావు? సోరా శ్రీనివాసరెడ్డి జైలుకి పంపించలేదా? నీ ఇంట్లో వంటింట్లో నీతో కూర్చొని భోజనం చేసి నీ ఎదురులేసి నీ కారులో తిరుగుతున్నటువంటి వ్యక్తి నాపా వెంకటేశ్వర నాయుడు గారిని నాకు 2 కళ్ళు అని చెప్పి తరిమి కొట్టలేదా? నువ్వు ద్రోహం చేయలేదా? నువ్వా మాట్లాడేది? బెల్లం వెంకయ్య దగ్గర
గన్నవరం దేవస్థానం ఇచ్చేటప్పుడు నువ్వు ఎంత తీసుకున్నావు? మేము అన్నీ చెప్పాలన్నా నీకు చిత్రగుప్తుడు లెక్కలన్నీ మేము తీసి చెప్పమంటే ఇంకొక రోజు చెప్తాం. ఒకటి, నీకు నిజాయితీ ఉంటే నువ్వు నిజంగా ఇంకొకసారి కోవూరు నియోజకవర్గంలో పోటీ చేయాలనుకున్నా, అంటే ఈసారి రిజర్వేషన్స్ మారిపోతున్నాయి, డీలిమిటేషన్ కూడా నిన్న అనౌన్స్ చేశారు కాబట్టి నీకు కోవూరు నియోజకవర్గంలో లేదు, నువ్వు వేరే నియోజకవర్గం వేరే పార్టీ ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉంది. నువ్వు వేరే పార్టీ ఎత్తుక్కునే కార్యక్రమంలోనే మొన్న కోవూరులో కూడా మాట్లాడాడు. నువ్వు వైఎస్ఆర్ పార్టీలో ఉంటా మోడీ గారు 20 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండాలా అన్నావు. నువ్వు ఏ క్యారెక్టర్ అయ్యా? నువ్వు వైఎస్ఆర్సీపీలో పనిచేస్తావు, మోడీ గారు 20 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నా అంటే నాలుగు మడతేసి మనం తిప్పినట్టే కదా నువ్వు. అంటే ఏ క్షణంకా గొడవ పడతావా? తెరచాపలాగా ఆడుతుంటావు నువ్వా? ప్రజలు నిన్ను గమనించాలనుకుంటున్నావు నువ్వా? గమనించే కదా నేను తరివేసింది. అయినా నీకు బుద్ధి రాకపోయా, మారకపోతేవి. నీకు డీలిమిటేషన్లో కోవూరు నియోజకవర్గం ఉండదు. నువ్వు అట్ట నియోజకవర్గం ఎత్తుకుని వేరే పార్టీ ఎత్తుకునే కార్యక్రమంలో ధర్మం ఉండు, నీకు అందరికి సంతోషిస్తారు అంతే తప్ప కోవూరు నియోజకవర్గంలో చరిత్ర నీకు లేదు. అక్కడ నల్లపురెడ్డి చరిత్ర భూస్థాపితం అయిపోయిందని తెలుస్తూ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి ఏదంటే అది మాట్లాడుతున్నావు, నిష్ఠానుసారం మాట్లాడుతున్నావు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పాపాప్ మినీ కార్యక్రమానికి దాదాపు 1000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ 42 క్యూ లైన్లను బారికేడ్లతో ఏర్పాటు చేశారు. ప్రాంగణాన్ని సీసీటీవీ కంట్రోల్లోకి తీసుకుని పటిష్ట భద్రత కల్పిస్తున్నామని పోలీసులు తెలియజేశారు. చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బత్తిని కుటుంబ సభ్యులు ఆయన దంపతులకు చేప ప్రసాదాన్ని అందజేశారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప ప్రసాదానికి నాణ్యమైన చేపలు అందిస్తున్నామని ఎండీ హరిప్రసాద్, ఇన్ఛార్జ్ రామ్ ప్రసాద్ తెలియజేశారు. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆదివారం అత్యంత హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. గోదావరి నదిలో ఈతకు వెళ్లిన 6 యువకులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. గల్లంతైన వారి మృతదేహాలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానిక పోలీసులు నిరంతరాయంగా శ్రమించి వెలికితీశారు. పెళ్లి సంబరాలతో కలకల్లాడుతున్న ఇంట ఊహించని మృత్యుఘోష వినబడడంతో మృతుల కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రాణాల పణంగా పెట్టి పనిచేసే ఎలక్ట్రీషియన్ల రక్షణ, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న డిప్యూటీ సీఎం పవన్. పిఠాపురం నియోజకవర్గంలో 325 మందికి సేఫ్టీ కిట్ల అందజేత. రాజధాని అమరావతిపై జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్న వైసీపీ నేత పోతిన మహేష్. ఆ మాటలను అడ్డం పెట్టుకుని వైసీపీపై బురద జల్లడం సరికాదని వెల్లడి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వైద్యుల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు, సింహ వాహనంపై పట్టణ పురవీధుల్లో విహరించిన శ్రీవారు. ఇవి ఇప్పుడు వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.